ఎలాంటి భావాలు ఉన్నాయి. సమ్ పీపుల్ ఆర్ యాంగ్రీ విత్ గాడ్ టుడే. కొంతమంది దేవునితో చాలా అప్సెట్గా ఉన్నారండి. దేవుడు అనుకుంటాను నేను నీతో చాలా అప్సెట్గా ఉన్నానంటే వీళ్ళు అంటున్నారు, దేవా నాకు నువ్వంటే చాలా కోపంగా ఉందయ్యా. నిజంగా దేవుడు మన ఎడల కోపగించడానికి హీ హ్యాస్ ఎవ్రీ రీజన్ టు బీ అప్సెట్ విత్ అస్ కదండి. మన యొక్క జీవితాలను చూస్తే దేవుడు మనల్ని చూసి కోపగించుకోవడానికి ఆయనకి 1000 కారణాలు కాదు 10,000 కారణాలు ఉన్నాయండి. దేవుడు ప్రతి ఒక్కరిని కోపగించుకోవాలంటే, మనందరినీ నిలబెట్టి దేవుడు అడగాలంటే, కొన్నిసార్లు నిలబెట్టి దండించాలంటే, శిక్షించాలంటే ఎన్ని కారణాలు లేవంటారు మన జీవితాలలో. అలాంటిది దేవుడు కృపగలిగిన వాడుగా, దయగలిగిన వాడుగా మనల్ని క్షమిస్తూ మన ఎడల సహనం కలిగి ఉంటే, నీ జీవితంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి, లేదా నువ్వు చూస్తున్న కొన్ని పరిస్థితులను బట్టి నీకు కోపం వస్తుందా దేవుని ఎడల? దట్ ఈస్ నాట్ ఎ రైట్ యాటిట్యూడ్. అది సరైన విధానము, పద్ధతి